వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మన వీడియోలో చిన్న ఉసిరికాయతో ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. చిన్న ఉసిరికాయ పుల్లగా ఉంటుంది కదండి, దానికి ఉప్పు కారం వేసుకుని తింటేనే చాలా రుచిగా ఉంటుంది. అలా చిన్న ఉసిరికాయతో ఆవకాయ అంటే ఇంకెంత రుచిగా ఉంటుందో ఒక్కసారి అయితే ఆలోచించండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను వచ్చేసి ఈ కప్ తోటి 2 కప్పుల దాకా ఉసిరికాయలు అయితే తీసుకుంటున్నాను. దీంట్లో మనకి ఏమైనా పాడైన ఉసిరికాయలు లాంటివి ఉంటే కనుక పక్కకు తీసేసుకోండి. బాగా ఫ్రెష్గా ఉన్న ఉసిరికాయలను 2 కప్పులు తీసుకొని దీన్ని వాటర్లో వేసుకొని ఒక 2 టైమ్స్ అయితే మటుకు బాగా వాష్ చేసేసుకోండి. ఇలా నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత తడి లేకుండా ఏదైనా పొడిగుడ్డ మీద నీడలో 1 గంట 2 గంటలు అలా వదిలేసేయండి. అప్పుడు కంప్లీట్గా మనకి ఉసిరికాయలు అనేవి డ్రై అయిపోతాయి. ఈ విధంగా కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మనం ప్యాన్ పెట్టి 1 కప్ నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ తీసుకోండి. ఇవైతేనే ఆయిల్ పచ్చడికి బాగుంటుంది. నేనైతే నువ్వుల నూనె తీసుకున్నాను. 1 కప్ తీసుకున్నాం కదా. ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలు వేసుకొని జస్ట్ ఒక 2-3 మినిట్స్ మాత్రమే ఫ్రై చేయండి. ఎక్కువసేపు మటుకు ఫ్రై చేయొద్దు. జస్ట్ ఈ విధంగా ఫ్రై చేసి మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించండి. ఒక 1 మినిట్ అయిన తర్వాత మూత తీసి అడుగునున్నాయి పైకి ఈ విధంగా కలుపుకొని జస్ట్ అలా 2-3 మినిట్స్ మాత్రమే మనం ఉసిరికాయలను అయితే ఉడికించాలి. మరి ఎక్కువసేపు కనుక ఉడికిచ్చేస్తే ఉసిరికాయ అనేది మెత్తగా అయిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేయండి. ఇప్పుడు దీంట్లోకి మనం కారం రెడీ చేసుకుందాం. ఇప్పుడు నేను చూపించే కారం ఆవకాయ కారం అండి. ఇలా కనుక మీరు నేను చెప్పిన కొలతలతో ఆవకాయ కారం తయారు చేసుకుంటే సీజనల్ వెజిటేబుల్స్ తోటి 10 నిమిషాల్లో చక్కగా ఆవకాయ అనేది పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం అని చెప్పి 3 మ్యాంగో మిర్చి పచ్చికారం ఉంటుంది కదా, ఆ కారాన్ని ఏదైనా ఒక మెజరింగ్ బౌల్ తీసుకొని 4 కప్పుల దాకా పచ్చకారాన్ని అయితే తీసుకోండి. మీరు ఏ కప్తోనే తీసుకోండి. 4 కప్స్ తీసుకుంటే పచ్చకారాన్ని మనం ఆవాలను గ్రైండ్ చేసుకోవాలండి. ఆవగింజ తగలకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న ఆవపిండి వచ్చేసి ఒక 3 కప్పులు తీసుకోండి. 4 కప్పుల పచ్చకారానికి 3 కప్పుల ఆవపిండి తీసుకుంటున్నాను. సాల్ట్ వచ్చేసి రాక్ సాల్ట్ తీసుకునే అయితే కనుక ఎండబెట్టేసుకొని దాన్ని ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఉప్పు వచ్చేసి ఒక 2.5 కప్పులు తీసుకోవాలి. తర్వాత ఒక 50 గ్రాముల దాకా మెంతులు తీసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేయాలి. ఇలా తయారు చేసిన దాన్ని ఆవకాయ కారం అంటారండి. మీకు డీటెయిల్గా కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఇలా తయారు చేసుకున్న ఆవకాయ కారాన్ని మీరు ఫ్రీజర్లో పెట్టుకుంటే 1 ఇయర్ దాకా స్టోరేజ్ ఉంటుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం పచ్చడి అయితే కలిపేసుకోవచ్చు. నేను అలా రెడీ చేసుకున్న ఆవకాయ కారాన్ని 2 కప్పులు ఉసిరికాయలకి 1 కప్పు దాకా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆవకాయ కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీని అంతటిని కూడా ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసేసుకోండి. మీరు కావాలి అనుకుంటే క్రష్ చేసి పెట్టుకున్న గార్లిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మట్టుకు ఇంకేమీ యాడ్ చేయట్లేదండి. జస్ట్ ఆవకాయ కారం ఒక్కటే కలుపుతున్నాను. అలా అయినా కూడా చాలా రుచిగా ఉంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఉప్పు కారం ఒక్కసారి చెక్ చేసుకోండి. మూత పెట్టేసి 1 నైట్ అలా వదిలేసేయండి. అంతేనండి, నెక్స్ట్ డేకి చక్కగా ఊరిపోయి ఆవకాయ భలే రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిన్న ఉసిరికాయ ఆవకాయ పచ్చని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన కామెంట్స్ని అయితే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ అందరికీ కనుక నా వీడియో నచ్చితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.